విశాఖపట్నం వెళ్ళామంటే పక్కా బీచ్ని ఎంజాయ్ చేసే వస్తాం. కానీ ఆ బీచ్కు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ రోజుల్లో మనం సరదాగా వెళ్ళే వైజాగ్ బీచ్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. పూర్వకాలంలో ఇది కేవలం ఒక నిశ్శబ్దమైన సముద్ర తీరం మాత్రమే. అప్పట్లో విశాఖపట్నం ఒక చిన్న తీర ప్రాంత పట్టణం. ఈ సముద్రం మారిటైమ్ ట్రేడ్, పడవలు, మత్స్యకారులకు మాత్రమే ఉపయోగం పడేది. బ్రిటిష్ వారు విశాఖపట్నాన్ని ఒక పోర్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్లు, రైల్వే లైన్లు, హార్బర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సముద్ర తీరానికి ప్రాముఖ్యత పెరిగింది. అయితే ఇంకా అది బీచ్ కాదు, కేవలం సముద్రం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశం మాత్రమే. 20వ శతాబ్దం మొదట్లో నగరం పెరుగుతుండగా ప్రజలు ఈ తీరానికి నడకలు, విశ్రాంతి కోసం రావడం మొదలుపెట్టారు. అప్పుడే ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు అవసరం వచ్చింది. అక్కడే ఒక ప్రముఖ వ్యక్తి పేరు ప్రజల్లో వినిపించింది. రామకృష్ణయ్య గారు ఒక స్వతంత్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు. ఆయన సేవలకు గౌరవంగా ఈ తీరాన్ని రామకృష్ణ బీచ్ అని పిలవడం ప్రారంభమైంది. అదే కాలక్రమంలో ఆర్కే బీచ్గా మారింది. స్వతంత్రం తర్వాత, ప్రత్యేకంగా 1950 సంవత్సరం తర్వాత ఈ బీచ్ పూర్తిగా మారిపోయింది. రోడ్లు, వాకింగ్ ట్రాక్స్ వచ్చాయి. సబ్మెరైన్ మ్యూజియం లాంటి ఆకర్షణలు వచ్చాయి. అప్పటి నుంచి వైజాగ్ గుర్తింపు అంటే మొదటి గుర్తుకు వచ్చేది బీచ్. అందుకే ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వైజాగ్ బీచ్ను రాజులు ప్రసిద్ధి చేయలేదు. కాలం, ప్రజలు, నగరమే దీనిని ప్రసిద్ధి చేసేలా చేసింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.